నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము స్వాధ్యాయంలో భాగంగా తులసీదాలం బుక్ చదువుకుంటున్నాం. ముందుగా ప్రకృతి త్రిబుల్ 8 ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు టాపిక్ ఏంటి, నిన్న మనం గురువుకి మహాగురువుకి డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఈరోజు నిర్వాణం తర్వాత ఇక్కడ ఏంటి, నిర్యాణము వేరు, నిర్వాణము వేరు. తెలుగు భాష చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అది వావత్తు, అది యావత్తు. నిర్యాణం అంటే చావు, నిర్వాణం అంటే ఇది మనకి మోక్ష స్థితి, ఒక స్థితి సమాధి స్థితి అన్నమాట. నిర్వాణం అంటే నిర్వాణం అంటే ఏంటి, దుఃఖరాహిత్య స్థితి, అదే మరణం అనుకుంటాం. అంటే ప్రాపంచికంగా ఎప్పుడైతే మనం మరణిస్తామో అప్పుడే మనకి దుఃఖరాహిత్యం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ నిర్వాణం అంటే దుఃఖరాహిత్య స్థితి. నిర్వాణం తర్వాత కూడా స్థితులు ఉన్నాయి. తర్వాత ఉన్నది జన్మరాహిత్య స్థితి, తదనంతరం సృష్టికర్త స్థితి, అంటే తనలోంచి నూతన అంశాత్మను సృష్టించగల స్థితి, మరికొన్ని లోకాలను సృష్టించగల స్థితి. అంటే ఏంటి, దుఃఖరాహిత్య స్థితి ఎప్పుడైతే కలిగిందో మనకి అప్పుడు నిర్వాణం కలుగుతుంది. నిర్వాణం కలిగిన తర్వాత మనకి జన్మరాహిత్య స్థితి. ఇక్కడ నిర్వాణం అంటే మనకి మాటలే అంటే సమాధి స్థితి. ఎప్పుడైతే మనం సమాధి స్థితిలోకి వెళ్తామో అప్పుడే ప్రజెంట్ మూమెంట్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. మనం ప్రస్తుత స్థితిలోనే ఉంటాం అన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడే మనకి దుఃఖరాహిత్యం కలుగుతుంది. దుఃఖాలు ఎందుకు వస్తాయి, అసలే మనం ఎప్పుడో అయిపోయిన దాని గురించి అయినా బాధపడితే దుఃఖం వస్తుంది, లేకపోతే రాబోయే దాని గురించి ఆలోచించా మనకి దుఃఖం వస్తూనే ఉంటుంది. దుఃఖరాహిత్య స్థితి ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో అప్పుడే మనకి దుఃఖరాహిత్య స్థితి అన్నది వస్తుంది అన్నమాట. ఆ దుఃఖరాహిత్య స్థితి పొందాలి అంటే మనం మెడిటేషన్ చేయాలి. ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మనకి ఈ స్థితులన్నీ వస్తాయన్నమాట. అందులో నిర్వాణ స్థితి కూడా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత నిర్వాణ స్థితి అయిపోయిన తర్వాత జన్మరాహిత్య స్థితి, అంటే ఇంకా జన్మ లేని స్థితి, ఇంకా తిరిగి పునరపి జననం పునరపి మరణం అంటారు కదా, అది లేకుండా ఉండే స్థితి వస్తుంది అన్నమాట. ఇంకా ఏ జన్మ ఉండదు అన్నమాట మనకి. అప్పుడు మనకి ముక్తి మోక్షం అవన్నీ ఎప్పుడైతే, ఇప్పుడు అదే అంటారు, ముక్తి అన్న మోక్షం అన్న విడుదల అన్న అవన్నీ ఒకటే. ఆ విడుదల అన్నది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ మనకి జననం అన్నది తిరిగి ఉండదు అన్నమాట. ఈ రెండు స్థితులు ఎప్పుడైతే దాటామో అప్పుడు మనకి ఏంటి వస్తుందంటే సృష్టికర్త స్థితి అన్నది వస్తుంది. నిర్వాణం తర్వాత ఇన్ని మలుపులు ఉన్నాయన్నమాట జీవితంలో. దుఃఖం పోతుంది ఫస్ట్, అదే నిర్వాణ స్థితి. అంటే తర్వాత ఏం చేస్తుంది, అలా కొన్నాళ్ళకి అంటే కొన్ని జన్మలు దాటిన తర్వాత ఎప్పుడైతే మనం దుఃఖరాహిత్యంగా ఉన్నామో, ఇన్ని జన్మలో కూడా దుఃఖరాహిత్యంతో ఉన్నామో అప్పుడు మనకి జన్మరాహిత్య స్థితి అన్నది వస్తుంది అనమాట. జన్మరాహిత్య స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత మనకి ఏంటి వస్తుంది, ఇంకేకంగా సృష్టికర్త స్థితి. అంటే మనలోంచే మనం అంశాత్మల్ని సృష్టించుకుంటాం అనమాట. ఇప్పుడు అందరం దేవుళ్ళు అన్న, మనం జీసస్ అన్న, ఏంటి మన మహావతార బాబాజీ అన్న, సాయినాథుడు అన్న, సో ఇవందరూ కూడా అంశాత్మ నుంచి పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళే అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏంటి వస్తుందంటే ఈ అంశాత్మలు అంటే మనలాంటి వాళ్ళని సృష్టించగల స్థితి వస్తుంది అనమాట. కనుక నిర్వాణం అన్నది మొట్టమొదటి స్థితి, ఒక స్థితి మాత్రమే, అంటే ఒక మెట్టులాడిది అనమాట అది. ఇంకా దాని తర్వాత కూడా 2 స్థితులు ఉన్నాయి. అవి ఏంటంటే పరినిర్వాణం, మహాపరినిర్వాణం. నిర్వాణం తర్వాత పరినిర్వాణం ఉంది, మహాపరినిర్వాణం కూడా ఉందన్నమాట. అలాగే దుఃఖరాహిత్యం తర్వాత ఏటుంది, జన్మరాహిత్యం ఉంది. జన్మరాహిత్య స్థితి తర్వాత సృష్టికర్త పదవి అన్నది ఉన్నదన్నమాట. అలాగే ఋషి తర్వాత ఏంటి, మనం రాజర్షి కింద అవ్వాలి. రాజర్షి అన్న, మహర్షి అన్న అవే అన్నమాట. తర్వాత ఏంటి, బ్రహ్మర్షి స్థితిలోకి వెళ్తాం అన్నమాట. తర్వాత ఏంటి, అరిహంతుడు, తర్వాత బోధిసత్వుడు, తర్వాత బుద్ధ. అరిహంతుడు అంటే శత్రువులు అనమాట. శత్రువులను జయించే స్థితి అనమాట. అంటే మనకి ఎవ్వరితోనూ ఏ విరోధం ఉండదు. ఎందుకంటే మనలోని ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ, భయం, అహంకారం అలాంటివన్నీ ఎప్పుడైతే జయించుకున్నామో అప్పుడు అరిహంత్ అవుతాం అనమాట మనం. అరిహంత్ అయిన తర్వాత బోధిసత్వుడు, అందరికీ బోధిస్తుంటాం.
అంటే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ బోధిస్తుంటాం. అది అలాగ చాలా 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 టైం బోధించిన తర్వాత ఎప్పుడో మనకి బుద్ధత్వ స్థితి అనేది వస్తుంది అన్నమాట. బుద్ధత్వ స్థితి అంటే బుద్ధుడి బోధి వృక్షం కింద, గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం పూర్తి చేసిన తర్వాత నేను మహానిర్వాణం పొందాను అన్నాడు అన్నమాట. అంటే మనకి ధ్యానం నేర్చుకున్న అరిషడ్వర్గాలు అన్నీ జయించిన తర్వాత బుద్ధత్వ స్థితిలోకి వస్తాం అన్నమాట. అంటే బోధిసత్వ స్థితిలోకి 10 మందికి చెప్పడం అవన్నీ జరుగుతుంది. అంటే మనం ప్రచారం చేసుకుంటాం. సో ధ్యానాన్ని 10 మందికి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగ ఎన్నో జన్మలు చెప్పిన తర్వాత బుద్ధత్వ స్థితిలోనికి వస్తుంది. గౌతమ బుద్ధుడు పొందిన అత్యున్నత మహాపరినిర్వాణ స్థితిని, ఒకానొక బ్రహ్మర్షి స్థితిని మనం కూడా పొందాలి. అదే మన అసలు ధ్యేయం. అంటే ఇప్పటి వరకు మనం ధ్యానం చేసే ఒక స్థితిలో ఉన్నాం. అది అయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా బుద్ధత్వ స్థితి అంటే బ్రహ్మర్షి స్థితిని కూడా దాటాలి. ఇప్పటివరకు ఏంటి, మనం రాజర్షి మహర్షి ఆ స్టేజ్లోనే ఉన్నాం అన్నమాట. అలాగే బోధిసత్వుడి స్టేజ్లోనే ఉన్నాము. అది కూడా ఇంకా ముందుకెళ్ళి ఇంకా అసలు జన్మరాహిత్య స్థితి అంటే ఇంకా మనకి బుద్ధత్వం వచ్చింది, ఇంకా నాకు జన్మలు లేవు అన్న స్థితి రావాలన్నమాట. అంటే దానికి ఇంకా ఎన్నో జన్మలు దాటాలి, ఎంతో టైం పడుతుంది. సో ఆ స్టేజ్లోకి మనం వెళ్ళాలి అని చెప్తున్నారు. నిర్వాణం తర్వాత ఇన్ని మలుపులు ఉన్నాయన్నమాట మన జీవితంలో. ఇవన్నీ ఒక్కో స్టేజ్ దాటుకొని వెళ్ళాలి. తర్వాత ఏంటి, గురువులు ఎప్పుడూ ఉన్నారు, అది టాపిక్. చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు, వినేవాడే లేడు అనేవారు పరమగురువు శ్రీ సదానంద యోగి. ఆయన January 1, 1981 నేను ఆ పరమాత్ముని కర్నూలులో కలుసుకున్నాను. ఒక చిన్ని గదిలో రాఘవేంద్ర లాడ్జ్లో. అప్పటి నుంచి 22 మే 1983 వరకు అంటే 2 ఏళ్ల పాటు ఆయనకు అంకితమైపోయాను. ఆయన శరీర విరమణ చేసేంత వరకు శిష్యుడు సరైన స్థితిలో ఉన్నప్పుడు గురువులు వచ్చి తీరుతారు, భౌతికంగా కానీ సూక్ష్మ శరీరంతో కానీ. దీన్నే మనకి ఒక బుక్లో మహాపరిసత్యాలు బుక్లోని రిసర్చ్ బాక్ చెప్పారనమాట. వెన్ ఈ స్టూడెంట్ ఈజ్ రెడీ దెన్ ద మాస్టర్ విల్ అపియర్స్ అని చెప్పారు కదా. మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో మనకప్పుడు గురువు తప్పకుండా వస్తాడు. మనకి ఫిజికల్ బాడీతో కానీ మనకి హాస్టల్గా కానీ ఎలాగోలాగ మనకు కనిపిస్తారనమాట. సూక్ష్మ శరీరం అంటే హాస్టల్ అన్నమాట. కనుక మనం సరి అయిన స్థితిలో ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అంటే మనం ధ్యానం చేసిన తర్వాత మనలో మార్పు ఎలా వచ్చింది, ఎంత వచ్చింది, అవన్నీ మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా అవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మనం సరి అయిన స్థితిలోనే లేకపోతే గురువులు భౌతికంగా మన ఇంట్లోనే ఉన్నా సరే మనం ఎంత మాత్రం అర్థం కాము. అంతే కదా. మనకు ఆ స్థితి ఉంటేనే మనకి ఎదుటి మనిషి అర్థమవుతారు. మన ఇంట్లోనే మనకన్నా మంచి గురువులు, మనకన్నా మంచి జ్ఞానులు ఉన్నా కూడా మనం వాళ్ళని గుర్తించలేమన్నమాట. ప్రాపంచిక శిష్యులకు, కుత్సితులకు మోసగించే గురువులే దొరుకుతారు. మోక్షార్హులైన శిష్యులకు మోక్షం పొందిన గురువులే దొరుకుతారు. అంటే ఎవరికి ఎలాంటి వాళ్ళు సూటబుల్లో వాళ్ళే దొరుకుతారనమాట. మన మంచి గురువుని ఎంచుకొని బాగా సాధన చేసి మోక్షం పొందుదాము అనుకున్న స్థితిలో ఉంటే వాళ్ళకి అలాంటి వాళ్ళే దొరుకుతారు. లేదు ఈ వెనక గడుగు పడితే చాలు, ఈ కష్టం తీరిపోతే చాలు, ఇప్పటివరకు అంటే చాలంటే అలాంటి వాళ్ళకి అందరూ దొంగ గురువులే దొరుకుతారు. ఏదైనా సరే మన ఎంపికే అంటారు కదా, అలాగనమాట. తర్వాత టాపిక్ సాధన చతుష్టయం 4 అనమాట. సాధన చతుష్ట అంటే 4. అది ఆది శంకరాచార్యులు గారి వివేక చూడమనిలో సాధన చతుష్టయం గురించి చెప్పారనమాట. సాధనలో 4 అంశాలు ఉన్నాయి. 1 వివేకం, 2 వైరాగ్యం, 3 షట్సంపత్తి, 4 ముముక్షత్వం. నిత్యానిత్య వస్తు విచక్షణ జ్ఞానమే వివేకం. ఇహ ఆముత్ర కర్మఫల భోగ అనాసక్తే వైరాగ్యం. మోక్షప్రాప్తి కోరే తీవ్ర సాధకుడి గణాలే షట్సంపత్తి. షట్సంపత్తి అంటే షట్ అంటే 6, సంపత్తి అంటే 6 సంపత్తులు. అవి ఏంటంటే దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానాలు. వీటి గురించి తెలుసుకుందాం. అప్పుడు సాధనలో 4 అంశాలు ఉంటాయి. వివేకం
2 వైరాగ్యం, 3 షట్సంపత్తి, 4 ముముక్షత్వం అనమాట. వివేకం అంటే ఏంటి? నిత్యానిత్య వస్తు విచక్షణ జ్ఞానమే. నిత్యానిత్య వివేక విచారం అని చెప్పారు కదా, అందులోని వివేక చూడమని చెప్తారనమాట. అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, అసలు ఈ జీవితం నిత్యమేనా, ఈ జీవితం అశాశ్వతంగా ఉంది, ఈ కొండలు గుట్టలు అవన్నీ శాశ్వతంగా ఉంటాయి, అవన్నీ అశాశ్వతాలు, కొన్నాళ్ళు ఉంటాం కొన్నాళ్ళు లేకపోతాం. సో ఏది శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే సత్యము, అదే శాశ్వతము, ఆ పరబ్రహ్మ స్వరూపమే శాశ్వతము అని తెలుసుకోవడమే వివేకం అన్నమాట. రెండోది వైరాగ్యం. వైరాగ్యం అంటే అందులోనే కొంచెం కొంచెం మనం వదులుకోవాలి. వైరాగ్యం అంటే ఇహ ఆముత్ర కర్మఫల భోగ అనాసక్తే. ఇహ అంటే ఈ లోకంలో అనమాట, ఆముత్ర అంటే తర్వాత మనకు వచ్చేది, ఏదో జన్మలో ఏదో వస్తుంది, ఈ జన్మలో నేను పుణ్యం చేస్తే మంచి జన్మ వస్తుంది, సో అనుకుని అలాంటి విషయాలన్నింటి మీద మనకి ఆసక్తి అన్నది ఉండకూడదనమాట. ఇహలోకంలో ఉన్న వస్తు సముదాయం మీద ఆసక్తి, ఇంకా మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి చీరలు కట్టుకోవాలి, మంచి నగలు పెట్టుకోవాలి అని ప్రతి విషయాల మీద ఆసక్తి పెద్ద తగ్గించుకోవాలన్నమాట. అలాగే ఆముత్ర కల్ప అంటే తర్వాత జన్మల్లో మనకు వచ్చే సుఖాల మీద, అమ్మ ఈ జన్మలో నేను బాగా దాన ధర్మాలు చేస్తే వచ్చే జన్మ నాకు మంచిది ఇచ్చేస్తుంది అన్న ఆలోచనతో చేయకూడదు. మనకి ఏదైనా సరే మంచిగా అనిపిస్తే చేస్తూ ఉండాలి. మనం ఎక్కువ దానం చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది మనకి. మనం చేసిన పాపాలు అన్నీ ఏమన్నా ఉంటే మటుకు అవి ఏం పోవన్నమాట. ఏదో మనం ఎంతో పాపం చేసుకొని ఎన్నో దాన ధర్మాలు చేసేస్తే ఏం అవ్వదు, కాకపోతే ఏది అనుభవించాలో అనుభవిస్తాం అనమాట. అలాంటి వాటి మీద మనకి ఏదైనా కర్మఫలం చేసామనుకోండి, ఒక పని చేసామనుకోండి, దాని మీద మనకి ఏమొస్తుందా, అలాంటి దాని మీద లాభం ఏమొస్తుందా, నష్టం ఏమొస్తుందా, నాకు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, అలాంటివన్నీ కూడా విడిచిపెట్టాలన్నమాట. అలాంటి కర్మఫల భోగ అనాసక్తి, వాటి మీద దేని మీద ఆసక్తి అన్నది ఉండకూడదు. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల దాన్నే వైరాగ్యం అంటారు. అంటే ఏ విషయం మీద ఆసక్తి అన్నది పూర్తిగా ఉండకూడదు అని చెప్తున్నారు వైరాగ్యం అంటే. మోక్షప్రాప్తి కోరే తీవ్ర సాధకుడి గుణగణాలే షట్సంపత్తి. మనం మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఆ సాధకుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, అతని గుణాలు ఏంటి, సో వాటి గురించి చెప్పేది షట్సంపత్తి అన్నమాట. ఈ షట్సంపత్తిలో ఎన్ని ఉంటాయి? 6 రకాల సంపదలు ఉంటాయి. సంపత్తి అంటే సంపదలు. 6 సంపదలు ఏంటంటే అవి దమము, సమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఇవి 6 అనమాట. బహిరేంద్రియ నిగ్రహమే దమము. అంటే ఏంటి? బహిరేంద్రియం బహిరేంద్రియం అంటే బయట ఇంద్రియాలు. బయట ఇంద్రియాలు ఏంటి? మన కళ్ళతో చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, నోటితో మాట్లాడుతాం, చెవులతో వింటాం, అలాగే మన చర్మంతో ఏంటి మంచి మంచి క్రీములు రాస్తాం, మొహానికి అందంగా ఉండడానికి ఏం క్రీములు చేస్తాం. సో అలాంటివన్నీ అనమాట. అంటే మన బాహ్య శరీరం మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం, వాటి మీద మనకి కంట్రోల్ ఉండాలి. అలాగే మన మాటల్లో కంట్రోల్ ఉండాలి. అలాగే వాసనలు, ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, సో పక్కన తిరిగి చూడడం అలాగనమాట. ఇలాగ రుచులు ఉన్నాయనుకోండి, ఎదురుకుండా బాగా మంచి టేస్ట్ ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్ ఉన్నా సరే మనం ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. సో అలాగా కొంచెం మనం బహిర్గత విషయాలని కొంచెం తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. వాటి మీద నిగ్రహం, కంట్రోల్నెస్ ఉండడాన్ని దమము అంటాం అన్నమాట. అలాగే అంతరేంద్రియ నిగ్రహం అన్నదే సమము. ఇక్కడ అంతరేంద్రియాలు ఏంటి? మన అదే కళ్ళతో చూడడం, వాసన చూడడం అవన్నీ ఉంటాయి కదా, అవి ఎంతవరకు కంట్రోల్గా చేసుకుంటే అంత మంచిది. ఏదైనా ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, ఆ సినిమాలో మంచి సీన్లు ఏమనుకోండి, సో అలాంటివి మనం ఆపేసుకొని చూడాలన్నమాట. అలాగే మాట్లాడడం కూడా, మనం నోటితో ఏంటి మాట్లాడతాం, కాకపోతే ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అన్నకున్న విచక్షణ జ్ఞానం మనకు ఉండి, చెడ్డ మాటలు అయితే మనం మాట్లాడకూడదు. సో అలాంటి సెల్ఫ్ కంట్రోల్ మన దగ్గర ఉండాలి. అలాగే సెల్ఫ్ కంట్రోల్ ఉండడం సమము. అలాగే బాధలను ఓర్చుకునే గుణమే తితీక్ష. మనకి ఎన్నెన్ని కష్టాలు వచ్చాయనుకోండి, ఆ కష్టాలు మనం ఓపికగా భరిస్తాం, దాన్ని మనం తితీక్ష అంటాం. ఇప్పుడు ఏంటి, మనం ధ్యానంలో కూర్చుంటాం, ఒక అరగంట ధ్యానం చేస్తాం, మనకి ఎక్కడెక్కడో నొప్పులు వస్తాయి. నొప్పులు వచ్చిన అమ్మో నాకు నొప్పి వస్తుంది, ధ్యానం చేస్తే నాకు నొప్పులు ఎక్కువైపోతున్నాయని ధ్యానం మానేయకూడదు అనమాట. నొప్పులు నెమ్మదిగా తగ్గుతాయి అనేసి మనం అనుకొని మనకి మనం చెప్పుకొని మనం ఇంకా ధ్యానాన్ని అలా కంటిన్యూ చేయాలన్నమాట. దాన్ని తితీక్ష అంటారు. అలాంటి ఓర్చుకునే గుణాన్ని తితీక్ష అంటారు. ఇక్కడ ఏంటి, మనకి కామం నుంచి కొంత
సందర్భానుసారంగా వైదొలగడమే ఉపరతి. ఉపరతి అంటే ఏంటి, మన కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ కామ్ అంటే సెక్స్ అని కాదు, కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ కోరికల నుంచి కొంత సందర్భానుసారంగా కొంత డిలీట్ చేయాలన్నమాట కొంతవరకును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్ పనిచేస్తుంది, కాకపోతే ఛానల్ అయింది ఫోను. కాకపోతే మనకి ఇంకో కొత్త ఫోన్ చూసుకునే కొత్త మోడల్ నచ్చింది అనుకోండి, ఆ ఫోన్ తీసుకుందామని అనిపించినప్పుడు మనకి ఏం చేయాలి, అలాంటప్పుడు ఎందుకు ఇది బాగానే పనిచేస్తుంది కదా, పాత ఫోన్ అంటే బాగానే పనిచేస్తుంది కదా, ఇది పూర్తిగా పోనీ అప్పుడు చూసుకుందాం అని మనం కొంచెం వైదొలగాలి కోరికల నుంచి. అంతేగాని లేదు ఇప్పుడు ఎలాగైనా నాకు అదే కావాలి, అప్పు చేసేనే కొనియాలి, అప్పు చేసుకుంటే తర్వాత ఎలాగోలా తీర్చుకుందాం, ఇప్పుడు ఆ ఫోన్ నాకు వచ్చేయాలి, ఈ ఫోన్ నేలకేసి కొడతాను అనుకోవడానికి లేదనమాట. సో ఉపరతి అంటే అదనమాట, మనకున్న కోరికలను కొంచెంగా సందర్భానుసారంగా మనం ఇప్పుడు అవసరం లేదు కదా, నాకు ఇంట్లో చూస్తే బోల్డు పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చక్కబెట్టాలి కదా, ఇప్పుడు నేను కొత్త ఫోన్ కొనుక్కోవడం అవసరమా అని మన సందర్భానుసారంగా వాటి నుంచి మనం ఆ కోరిక నుంచి బయటపడాలన్నమాట. దాన్ని మనం ఏంటంటాం, ఉపరతి అంటాం అన్నమాట. తర్వాత ఏంటి, శ్రద్ధ అనమాట. తితిక్ష ఉపరతి తర్వాత శ్రద్ధ అంటే ఏంటంటే ఇక్కడ త్రికరణ శుద్ధి అంటే తెలుసు, మనస్సు వాక్కు కర్మ ఈ మూడు కూడా ఒకే రకంగా ఉండాలి. అంటే మన మనసులో ఏటున్నదో అదే మన చేతల్లో ఉండాలి, ఆ చేతల్లో ఏటుందో మన మాటల్లో కూడా అదే ఉండాలి. మనసులో ఏటుందో మాటల్లో అదే ఉండాలి, చేతల్లోనే అదే ఉండాలి. అలా ఉంటే త్రికరణ శుద్ధి అంటారు. మనస్సు వాక్కు కర్మ ఈ మూడింటి స్థితిలోని మనం ఒకే రకంగా ఉండాలన్నమాట. ఈ మూడు కలిసిందనుకోండి, ఈ మూడు కలిసిన తర్వాత మనకేంటి సమాధానం వస్తుంది అన్నమాట. సమాధానం వస్తే ఏంటి, సమాధానం అంటే ఏంటి, సమాధి స్థితి అంటే ఒక రకంగా ఉండడం. అన్ని విషయాల్లో కూడా ఈ బుద్ధి సమాధానం, ఆ ధానం అన్న స్థితిలో మనం ఎప్పుడు కూడా చలించకుండా ఉంటాము. అంటే ద్వంద్వాలలో సమంగా చలించకుండా ఉండడం. అవునా కాదా, లాభమా నష్టమా, ఏంటి రావాలా వద్దా, వెళ్ళాలా వద్దా, సో అలాంటి స్థితిలో మనకి కరెక్ట్గా సమాధానం దొరుకుతుంది అనమాట. మంచి స్థితిలో ఉంటే మటుకు ఆ రకంగా ఉంటుంది సమాధానం. ప్రతి ద్వంద్వాల్లో ఏవైతే ద్వంద్వాలు ఉన్నాయో, అంటే రెండేటైతే ఉన్నాయో అలాంటి విషయాలన్నింటిలో కూడా మనకి సమాధానం వస్తుంది. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మట్టుకే సమాధానం వస్తుంది. ముక్తిని సదా తీవ్రంగా కోరుకోవడమే ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మౌని. ముముక్షత్వం అంటే ఈ ముముక్షత్వం అంటే ముక్తి అనమాట. ముక్తి అన్నా, మోక్షము అన్నా, అపవర్గము అన్నా, నిశ్రేయస్సు అన్నా, సాల్వేషన్ అన్నా, లిబరేషన్ సాల్వేషన్ అన్నా ఇవన్నీ ఒకటే అనమాట. మనం ఆ స్థితిని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడే మనకి ముముక్షత్వం ఉన్నట్టు అనమాట. అంటే ఏంటి, ఒకానొక సాధకుడికి అంటే ప్రయత్నం చేసేవారికి, ఈ ధ్యాన స్థితి అన్నది ప్రయత్నం చేసేవారికి, ఒక నిర్వాణ స్థితి అన్నది రావాలి అనుకునేవారికి, మనకి శాశ్వతత్వం అన్నది రావాలి అనుకునేవారికి, అమరత్వం రావాలి అనుకునేవారికి, వీళ్ళందరికీ కూడా ఉండవలసిన లక్షణాలు ఈ 4 అనమాట. వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, షడ్సంపత్తి ఉండాలి, ముముక్షత్వం ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మనకి మోక్ష ప్రాప్తి అన్నది కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది ఎవరు చెప్పారంటే ఆది శంకరాచార్య గారు వివేక చూడమనిలో చెప్పారనమాట. ఈ 4 మనం ఎప్పుడైతే సాధించామో అప్పుడే మనకి ముముక్షత్వం అన్నది వస్తుంది. లేకపోతే మనకి రాదు అంటే ప్రయత్నం చేయాలి. ఈ ముముక్షత్వం గురించి ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెట్ట వేదాంత ఘోష అంటే మనకు వద్దు, దానివల్ల ఏమీ వరగదు. మెట్ట వేదాంత ఘోష అంటే ఈజీగా చెప్పుకోవాలంటే, మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, పనికి వాళ్ళ మాట ఎందుకులే వేదాంతం చెప్తావు, అసలు ఏమీ పనికిరాదు అనుకుంటాం కదా, అలాంటివి. చేయవలసినవి 2. మొదటిది అకుంఠిత ధ్యాన యోగ సాధన, రెండవది ఇతర యోగ సాధనల ధ్యానానుభవాలను వారి ముఖతః వినడం, మరి ప్రపంచవ్యాప్తంగా ధ్యాన యోగీశ్వరులు వ్రాసిన గ్రంథాలను చదవడం అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మెట్ట వేదాంత ఘోషాలు మానేసి, అంటే పనికిమాలిన విషయాలు అన్నీ మానేసి మనం చేయవలసినవి 2 అనమాట. ఒకటి ఏంటి, అకుంఠిత ధ్యాన యోగ సాధన. అకుంఠితం అంటే, కుంఠితం అంటే అడ్డంకి ముళ్ళు ఏదైనా సరే,
అంటే ఏ అడ్డంకి లేకుండా ధ్యాన యోగం అని రోజు రోజు ప్రాక్టీస్ చేయాలి, రోజు రోజు ధ్యాన సాధన చేసుకోవాలి అని చెప్తున్నారు. రెండోది ఏంటంటే ఇతర యోగ సాధకుల ధ్యానానుభవాలని వారి ముఖతః వినడం. ఎవరైనా ధ్యానం చేశారనుకోండి, ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, ఆ అనుభవం వినాలి. ఎందుకులే నీకేనంటే వచ్చింది గొప్ప, మేము చేస్తే మాకు వస్తాయిలే ధ్యాన అనుభవాలు, సో అనుకొని కాదనమాట. సో వాళ్ళు ఏమి చెప్పినా సరే అనుభవాలు అన్నవి ఆ ధ్యానులు ఎదురుగుండా సరే వినాలన్నమాట. అలాగే ఎవరైనా ధ్యానులు రాసిన బుక్స్ అన్నీ చదువుతూ ఉండాలి. వారి అప్పుడు మరణం లేని మీరు చదువుతున్నా, వర్తమాని భావ చదివేమో, ప్రజెంట్ తులసీదళం చదువుతున్నాం. సో ఇలాంటి యోగీశ్వరులు రాసిన బుక్స్ అన్నీ చదవాలన్నమాట. మతాలలో భేదాలు అన్నవి నిజానికి సున్నా, వివిధ మతాలు అన్నవి అసలు లేనే లేవు. ధ్యాన యోగ సాధకులు మరి జ్ఞాన యోగ సాధకులు సకల మతాల మూల గ్రంథాలను, ప్రపంచంలోని సకల దేశీయుల యోగీశ్వరుల జీవిత చరిత్రలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే ఉంటారు. తెలివైన వారు వేదాంతం పఠనం జీవితాంతం చేస్తూ ఉండరు. వారి యొక్క తామే ధ్యానం ద్వారా స్వయంగా సత్యద్రష్టలం కావడానికి వెంటనే ప్రయత్నిస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఏమి మతాలన్నీ లేవు, ఎన్నెన్నో మతాలు ఏమీ లేదు, రకరకాల మతాలు అన్నవి ఏమీ లేదు. ఓన్లీ ధ్యానయోగ సాధకులు జ్ఞానయోగ సాధకులే రెండే ఉన్నారు. వీళ్ళు రచించినవే మీరు చదవాలి, వీళ్ళు పుస్తకాలే చదవాలి. వాళ్ళ స్వదేశీ బుక్స్ ఉంటాయంటే మన దేశంలో రాసినవి ఉంటాయి, పరదేశంలో రాసినవి కూడా ఉంటాయి. అలాంటి బుక్స్ అన్నీ చదువుతూ ఉండాలి. అలాగే చేస్తూ ఉంటేనే స్వయంగా సత్యద్రష్టలు కావడానికి వెంటనే ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే ఇలాంటి బుక్స్ చదువుతూ ఉన్నామో, ఇలాంటి స్వాధ్యాయాలు మనం చదువుతూ ఉన్నామో, వెంటనే స్వయంగా సత్యద్రష్టలు, ద్రష్ట అంటే చూడడం, సత్యాన్ని చూడగలిగే స్థితి వస్తుంది. లేకపోతే మటుకు ఏమీ రాదు. అంటే ఏంటి, మనం ధ్యానం చేసి ధ్యానుల అనుభవాలు విని స్వాధ్యాయం చేసి మన ఆత్మను మనం తెలుసుకొని వాళ్ళ రాసిన గ్రంథాలు చదువుకోవడం ద్వారా మనం సత్యద్రష్టలం అవుతాము, సత్యాన్ని స్వయంగా చూసేవాళ్ళం అవుతాము అని చెప్తున్నారనమాట. అంతేగాని పనికిమాలిన సృష్టి వేదాంత చర్చలు మాని ధ్యాన యోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకుందాము అని పత్రిక చెప్తున్నారనమాట. ఈ ధ్యాన యోగ సాధన వల్ల మనకి ఇవన్నీ కలుగుతాయి, లేకపోతే మటుకు ఏమీ కలగవు. ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ మూడు మనకి చేస్తూ ఉంటే మనకి పనికిమాలిన వేదాంత గోష్ఠులన్నీ అనవసరం, పనికిరాని మాటలు అనవసరం. ఈ స్వాధ్యాయం మటుకు మన ఆత్మను మనం తెలుసుకునే బుక్స్ ఎవరు రాసినా సరే, స్వదేశీయులని విదేశీయులని ఎవరు రాసినా సరే వాటిని చదువుతూ మనం జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.